మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కష్టపడి చదివితే సాధించలేది ఏది లేదండి నిరూపించింది అహ్మదాబాద్ పట్టణం చెందినటువంటి ఓ బాలిక. నిన్న ఏదైతే విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 10వ సంవత్సరం చదువుతున్నటువంటి అమ్మాయి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. స్టేట్ ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యులు మొత్తం ఆనందంలో మునిగిపోయారు. అదే ఎంపీసీ విభాగంలో అంటే 470 మార్కులు గాను 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నిలిచింది. దీంతో కుటుంబ సభ్యులు మొత్తం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి కూడా ఒక చిరు ఉద్యోగి అయినా కూడా తన ఆశ పెద్ద గొప్పని తీసుకొని తన తండ్రి ఆశయాలను సాధించాలని, తన తండ్రి ఎంతో కష్టపడి మమ్మల్ని చదివిస్తుండు, తన తండ్రికి తలెత్తుకునేలా చేయాలని చెప్పేసి బాలిక ఈరోజు స్టేట్ ఫస్ట్ అవడంతో చాలా గర్వంగా ఫీల్ అవుతారు. మనతో పాటు మాట్లాడడానికి కుటుంబ సభ్యులు కూడా అడిగచ్చు. చెప్పండి, మీ అమ్మాయి ఇలా స్టేట్ ఫస్ట్ వచ్చింది, మీరు ఫీల్ అవుతారు? మీరు ఒక చిన్న ఉద్యోగం అయినా కూడా మీ బాధల్ని పక్కన పెట్టి మీ కూతుర్ని మంచి చదివించాలి అని ఒక పట్టుదల చదివించారు. ఇవాళ మీ కళ నిజం చేసింది. ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మేము వాస్తవంగా ఏంటంటే మా పాప మొదటి నుంచి ఫస్ట్ ర్యాంక్లోనే సాధించుకుంటూ వస్తున్నది. కానీ ఈ యొక్క ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో స్టేట్ అనేది మేము ఊహించలేనిదే. ఒక కాలేజీ టాపర్గా నిలుస్తుందనే ఆశ మాత్రం ఉండేది. కానీ మా ఆశకు మించి ఫలితం సాధించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి పాప ఏ విధంగా ఉండేది, చదువులో ఏ విధంగా రాణించేది? చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి వెళ్ళి ఫస్ట్ స్థానంలో నిలబెట్టుకుంటూ వచ్చింది. ఆ మొదటి స్థానం నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా వెనుదిరగకుండా అదే స్థానం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా అదే గమ్యాన్ని అంటే ఎత్తైన అంటే ఎక్కువ ఆశ అనేది పడకుండా క్లాసులో మొదటిగా ఉండాలనే స్థానం నుంచి వెళ్ళి వచ్చింది. ఆ స్థానాన్ని నిలబెట్టి ఇవాళ మా కళలకు మంచి ఆనందాన్ని తీసుకొచ్చింది. మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు. అవన్నీ కూడా కాదనుకోండి, మీ కూతుర్ని ఈ విధంగా చేయించాలి, ఉన్నత లక్ష్యం చేరుకోవాలి అనే ఒక లక్ష్యం ఏ విధంగా అనిపించింది మీకు? అంటే మేము పెద్దగా అంటే మా చిన్న ఉద్యోగానికి మా స్థాయికి మించి చదివించాలని మేము అనుకున్నప్పటికీ కూడా ఈ చిన్న ఉద్యోగానికి గొప్పగా చదివించాలని కలలు కన్నప్పటికీ కూడా అది సాధ్యమవుతుందో కాదో అని అనుకున్న తరుణంలో మా పాప ఈ రూపంలో మాకు ఈ విజయాన్ని సాధించి పెట్టింది. చిన్న ఉద్యోగం అయినప్పటికీ కూడా మేము ఎప్పటికీ పాపకు నేర్పింది ఏంటంటే ఈ స్థానం కాకుండా మాకన్నా ఎక్కువ స్థానంలో నిలబడాలనేటువంటి ఒక సంకల్పంతో ఒకే ఆశయాన్ని సూచించడం, ఆశయాన్ని విజయవంతం చేసి మాకు ఈ రూపంలో విజయం అందించింది. కొంతమందికి ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్నా కూడా అలాంటివి వాళ్ళ కోరికలు ఆశలు నెరవేరిన సందర్భంలో మీరు ఒక హోమ్ గార్డ్ స్థాయిలో ఉన్న ఉద్యోగి కూడా ఇలా మీ పాప ఇవాళ మీ కళల్ని నిజం చేసి చెబుతుంది. ముందు కూడా సివిల్ టాపర్ అవుతా, నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను చెప్పి చిన్న కళలకు అంటుంది. దానికి మీరు ఏ విధంగా చేయబోతున్నారు? పాప చదివించే వరకు చదువుతూనే ఉంటాం. చాలా మంది చదవాలి అని పట్టుబడతారు. కానీ నేను మా పాపకు ఒకసారి ఒక మార్గాన్ని చూపించిన ఆ మార్గంలో తను వెళ్ళిపోతుంది. నేను ఒక అంటే బాధ్యత కాదు, నా పేరెంట్ గా ఒక తండ్రిగా నా హక్కు అది. తప్పకుండా ఆమె ఎంత చదివినా చదివించేవాళ్ళకి నేను తోడ్పడతాను. అమ్మాయికి ఏ విధంగా మీరు చెప్పేవారు, ఏ విధంగా మెలకలు చెప్పేవారు? ఏది చదవాలి, ఒక కూతురు లాగా ఒక ఫ్రెండ్ లాగా ఏ విధంగా చెప్పేవారు అమ్మాయికి? తను అంటే అందరిలాగా నేను ఎప్పుడు బెదిరించలేదు. ప్రేమగా ఆప్యాయంగా కూర్చోబెట్టుకొని మంచిగా చదువుకోవాలి, చదివితే సమాజంలో మంచి విలువ ఉంటుంది, మనకు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నప్పుడే మంచి స్థానంలో ఉన్నప్పుడే సమాజంలో ఒక గౌరవం అనేది ఉంటుందని ఈ రెండు మార్గాల ద్వారా రెండు సూచిస్తే ఆ మార్గాలతో ఆమె అదే విధంగా వెళ్ళిపోయింది. ఇవాళ మీ పాప ఈ టాపర్ రావడం వల్ల మీ ఇవాళ ఉన్న ఎస్పీ సుధీరామయ్య కేకర్ గారు వాళ్ళ బృందంతో కూడా అల్టిమేట్ ఆత్మీయ కలిగి జరిగింది. ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు మీరు? వాస్తవంగా ఏంటంటే ఈ చిరు ఉద్యోగికి జిల్లా స్థాయి అధికారి సన్మానం చేయడం వలన మా ఆనందానికి అద్దులు లేవు. కానీ మేము ఊహించని ఫలితాన్ని తీసుకొచ్చినటువంటి మా పాప కూడా మేము కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ మమ్మల్ని ఈ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించి మా ఎస్పీ సార్ కూడా మమ్మల్ని ఫ్యామిలీతో పిలిపించి అందరికీ సన్మానం చేసినందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. అమ్మా, నువ్వు చెప్పమ్మా, ఇవాళ స్టేట్ గా మొదటి ర్యాంక్ లో నిలబడ్డావు, ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం నా
మొత్తం విజ్డమ్ డిపార్ట్మెంట్ ఇస్తా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. అలాగే మా పేరెంట్స్ కాన్ఫిడెన్స్, నేను ఇది చేయగలుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. నువ్వు ఇది చేయకూడదు అని వాళ్ళు ఎప్పుడు నన్ను బ్యాక్ స్టెప్ వేయనీయలేదు. ఎప్పుడైనా ఫార్వర్డ్ స్టెప్ నువ్వు ఇది చేస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ నా వెనకాల ఉంటది. ఆ సపోర్ట్ వల్లనే నేను చదవగలుగుతున్నా. ఎప్పుడు కూడా నన్ను ఇట్లా బెదిరించి నువ్వు అందరిలాగా ఇది చేస్తున్నావు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నువ్వు ఇలా చేయకూడదు అని లేదు. డాడీ నీ స్టెప్ లో వెళ్తా అంటే ఓకే కానీ అని చెప్తారు. అది నన్ను ఇలా ఉండడానికి చేసింది. ఎగ్జామ్స్ వస్తున్నాయంటే తల్లిదండ్రుల పాత్ర కీలకంగా ఉంటుంది. టీవీ చూడొద్దు, ఇంకా వేరే ఇతర ఆటలు ఆడొద్దు అని చెప్పేసి కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికి మీ తల్లిదండ్రులు మీకు ఏ విధంగా చెప్పేవారు? నేను అంటే ఎక్కువ ఇట్లా హాస్టల్లో ఉండి చదివిన కాబట్టి వాళ్ళు ఎప్పుడు నన్ను ఇట్లా చదువుతున్నా అంటే ఎక్కువ కూడా స్ట్రెయిన్ తీసుకోకు, చదివే టైంలోనే సిన్సియర్ గా చదువు, ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, మరి నిద్రపోకుండా తినకుండా అలా చేయొద్దు, చదివే టైంలోనే సీరియస్ గా చదివితే సరిపోతుంది, ఆ స్టడీ సరిపోతుంది, ఇంక ఎక్స్ట్రా నువ్వు బర్డెన్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేవారు. మీ నాన్నగారు ఒక చిన్న ఉద్యోగి అయినా కూడా నిన్ను ఒక మంచి ఒక పొజిషన్ చూడాలి, నా బిడ్డని మంచి పొజిషన్ చూపెట్టాలి అని చెప్పేసి కష్టపడుతూ కూడా మిమ్మల్ని ఈ విధంగా చదివిస్తున్నారు. మీ నాన్నగారికి ఏ విధంగా చెప్తారు? మా డాడీ చిన్న జాబ్ చేస్తున్నప్పటికీ తను కిచెన్ రెస్పెక్ట్ చాలా ఉంటది. ఎందుకంటే ఎవ్రీ ఫాదర్ తన డాటర్ కి చేసేది కంటే మా డాడీ నాకు ఎక్కువనే చేస్తాడని నేను ఊహిస్తా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏం కావాలన్నా అది ఇచ్చేవారు. అలాగే ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేసింది మా డాడీయే. ఇంకా ఎప్పుడు ఇట్లా స్కూల్స్ లో బ్యాడ్ నేమ్ తీసుకురావడం అట్లాంటిది అసలు ఏం చేసేదాన్ని కాదు. మా డాడీ ఇంకా నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ తోటి విద్యార్థులు గానీ, మీ పేరెంట్స్ గానీ, మీ బంధువులు గానీ ఈ ర్యాంక్ పట్ల ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అందరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే నా మార్క్స్ ని వాళ్ళ మార్క్స్ అనుకొని ఇట్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా ఫ్యామిలీలో ఇట్లా మా ఊరు పేరు నిలబెట్టిన వాళ్ళు అందరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను స్టేట్ ర్యాంక్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ కాలేజ్ టాప్ వస్తా అని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ముందు పెట్టిన టెస్ట్లలో ఎప్పుడు టాప్ ఉండేదాన్ని. సో దాన్ని బట్టి మేడమ్స్ కి కూడా అర్థమైంది నేను టాప్ వస్తానేమో అని. కానీ మరి 465 ప్లస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా నీ ముందు చాలా గోల్స్ ఉన్నాయి. ఆ గోల్స్ ని ఏ విధంగా రీచ్ కాబోతున్నారు? ఆ గోల్స్ లో మీ తల్లిదండ్రుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? అంటే నేను ఇప్పుడు ముందు సివిల్స్ క్రాక్ చేయాలనుకుంటున్నా. దానికి మా డాడీ వాళ్ళు సపోర్ట్ ఎలా అయినా ఇస్తారు. వాళ్ళు నా పైన పెట్టుకున్న హోప్ ని నేను ఖచ్చితంగా నెరవేర్చాలని అనుకుంటున్నా. ఎప్పుడు కూడా వాళ్ళని ఇట్లా తల దించుకునేటట్టు కాకుండా ఎప్పుడు తను నా కూతురు అని ప్రౌడ్ గా చెప్పుకునేటట్టే చేస్తా అని ఖచ్చితంగా చెప్తున్నా. మీరు చెప్పండి, మీ కూతురు ఇవాళ స్టేట్ మొదటి ర్యాంక్ వచ్చింది, మీరే ఫీల్ అవుతున్నారు? మాకు సంతోషమే. అంటే అందరూ మెచ్చింది కదా, ఇవాళ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆనందం ఏ విధంగా? ఆనందంగానే ఉంది. మా పాప చిన్నప్పటి నుండి మంచిగా బాగానే చదువుకునేది. ఎట్లా అనిపించింది? చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచారు? ఏ విధంగా ఇక మేము చెప్పింది మంచిగా చదువుకునేది. చిన్నప్పుడు మంచిగా స్టేట్ అన్నిట్లో మంచిగా వచ్చేది. మీ బంధువులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల ఉన్నవారు కానీ మీ పాప ర్యాంక్ సాధించిన పట్ల ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు వచ్చి స్వీట్స్ పంచుకోవడం కానీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? సంతోషంగా అనిపిస్తుంది. ముందు ముందు మీ పాప ఏ గోల్స్ రీచ్ కావాలి? ఇంకా ఐపీఎస్ కావాలి కోరుకుంటున్నాం. ఇన్నరగా మొత్తానికైతే వాళ్ళ పాప సాధించిన ఇంకా ఈ విజయంతో కాకుండా ముందు ముందు కూడా చాలా విజయాలు సాధించాలని ఆమె గోల్ మాత్రం ఐపీఎస్ చెప్తున్నారు. తను ఒక చిన్న ఉద్యోగం అయినా కూడా ముందు ముందు ఉన్నత శిఖరాలకు చేరాలి, నేను ఎంత సిద్ధంగా ఉంటాను మా పాపను చదివించడం అని మాత్రం ఆ తండ్రి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చెప్పిన పరిస్థితి ఉంది.